అందరికీ నమస్తే. స్కూల్‌కి వెళ్తున్నటువంటి పిల్లలున్న పేరెంట్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ఇంతకంటే ముందు వీడియోలో కెరియర్ గైడెన్స్‌లో డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఐ ఎక్స్‌ప్లెయిన్. దెన్ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి అని గూడా చెప్పాను. తర్వాత మరి మీరొకసారి 10థ్ క్లాస్ పిల్లలు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గానీ, ఈవెన్ ఇంటర్మీడియేట్ పిల్లలు గూడా ఈ వీడియో పనికొస్తుంది. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీరు ఏం కోర్స్ చేయాలి అనేది ఒకవేళ మీ ఇంట్రెస్ట్ రేటింగ్ ఎలా చేసుకోవాలనంటే చూస్తే ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేయండి. నేను క్వెషన్ చెప్తా ఉంటాను. మీరు దానికి టిక్ పెట్టుకోవడం గాని, ఒక పేపర్‌లో రాసుకోవడం గాని చేయండి. నంబర్ వైస్ ప్రకారం. రేట్ యువర్ ఇంట్రెస్ట్. మీరు మీ పేరెంట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ గాని పేపర్ తీసుకొని ఆల్ ద పీపుల్ హూ కంప్లీటెడ్ their 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆల్సో నో ప్రాబ్లమ్ ఆర్ హై స్కూల్ లెవెల్ 8థ్, 9థ్, 10థ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. రేట్ యువర్ ఇంట్రెస్ట్ విచ్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు ఫైండ్ ఔట్ యువర్ ఇంట్రెస్ట్ యాస్ పర్ దిస్ based on this exercise, small exercise. What is that exercise? See, number 1, operating an aeroplane. ఓకే. మీకు ఏరోప్లేన్ నడపడం అంటే ఇష్టం ఉందా? అంటే పైలట్. యెస్ అయితే పెట్టుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఇన్వెంటింగ్ ఎన్ న్యూ యాప్ ఫర్ ఫార్మర్స్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఆన్‌లైన్. మీరు రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి వాళ్ళ కోసం ఏదైనా ఒక యాప్ తీసుకొస్తే బాగుంటుంది. మార్కెట్‌లో వాళ్ళ ప్రొడ్యూస్ డైరెక్ట్‌గా అమ్ముకుంటారు అని మీరు నమ్ముతున్నారా? ఇటువంటివన్నీ కొంచెం దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ దోస్ హూ ఆర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆర్ ఎనీవన్ అర్బన్ ఏరియాలో ఉన్నా కూడా సరే వాళ్ళకి వాళ్ళకొక వాళ్ళ హృదయం గాని చెలించినట్లయితే ఫార్మర్స్‌ని చూసి ఆటోమేటిక్‌గా ఇదొస్తది. ఓకే. సెకండ్, అట్లా ఉంది మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? 2 యెస్ అయితే 2 పెట్టుకోండి అక్కడ. నంబర్ 3, డెవలపింగ్ న్యూ డిజైన్స్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఫర్ హ్యాండ్లూమ్ వీవర్స్. లేదు, హ్యాండ్లూమ్ వీవర్స్ రోజు రోజుకి వారికి డిమాండ్ తగ్గిపోతుంది. మన కంట్రీలో ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి ఆహ్, ఈ క్యాస్ట్ ఆక్యుపేషన్, ట్రెడిషనల్ ఆక్యుపేషన్ తీసుకుంటే నంబర్ 1 ఫార్మర్స్ ఉంటారు. నంబర్ 2 వీవర్స్ ఉంటారు. వీవర్స్ అంటే చేనేత కళాకారులు. ఈ చేనేత కళాకారులు గూడా రకరకాలుగా వాళ్ళకి గూడా గిట్టుబాటు ధర సరిగా ఉండదు. వాళ్ళకి పనే దొరకదు సరిగా. ఎందుకంటే రెడీమేడ్ దుస్తులు ఎక్కువైపోయినాయి. పవర్ లూమ్ పైన ఎక్కువగా నేస్తున్నారు గాబట్టి, ఈ వీవర్స్‌కి డిమాండ్ లేదు. అంటే వాళ్ళకి అన్నం 4 రోజుకు ఓకే. 4 వేళ్ళు 4 వేళ్ళతోటి అన్నం తినడానికే ఇబ్బందుంటుంది. పూట గడవని పరిస్థితులున్నాయి వాళ్ళకి. ఓకే. సో, మరి అటువంటి సిట్యుయేషన్‌లో డెవలపింగ్ న్యూ డిజైన్ ఆన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఫర్ హ్యాండ్లూమ్ వీవర్స్. ఏమన్నా ఆహ్, సిల్క్ కంచి పట్టు గాని, పోచంపల్లి ఇక్కత్ గాని, బనారస్ సిల్క్ గాని, గద్వాల సిల్క్ సారీస్ గాని, నారాయణపేట సిల్క్ సారీస్ గాని, ధర్మవరం సిల్క్ సారీస్ గాని, మంగళగిరి సారీస్ గాని, ఉప్పాడ గాని, వెంకటగిరి గాని, వీటిపైన ఏమైనా కొత్త డిజైన్స్ ఏద్దామని మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. దెన్ కుకింగ్ ఫుడ్ ఫోర్త్ వన్, దట్ ఇస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్, కుకింగ్ ఫుడ్ ఆర్ సర్వింగ్ ఫుడ్ టు ద పాసెంజర్స్ ఇన్ అన్ ఏరోప్లేన్. విమానంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఫుడ్ ఇవ్వడం గాని, వాటర్ ఇవ్వడం గాని, టీ ఇవ్వడం గాని, అట్లా ఏమైనా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? లేదంటే ఫుడ్‌నేమైనా వండడం ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. ఫోర్త్ వన్. దెన్ ఫిఫ్త్ వన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హాస్పిటల్ ఆర్ స్కూల్ ఆర్ హోటల్ ఆర్ షాప్ ఆర్ షోరూమ్. ఏదన్నా స్కూల్ నడపాలని గాని, మంచి షోరూమ్ నడపాలని గాని, కార్ షోరూమ్ గాని, లేదంటే హోటల్ నడపాలని గాని, మంచి పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్, ఓకే. హాస్పిటల్ నడపాలని గాని మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? సిక్స్త్ వన్, వర్కింగ్ యాస్ అన్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసికి ఏమన్నా ఏజెంట్‌గా చేయాలని ఉందా? ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి ఏమన్నా ఏజెంట్‌గా చేయాలని ఉందా? అట్లుంటది. సెవెన్ సెవెంత్ వన్, డూయింగ్ అగ్రికల్చర్, ఓకే. లైకింగ్ ప్లాంట్స్ అండ్ క్రాఫ్ట్స్. మీకు చెట్లు, తర్వాత పంటలు పండించడం అంటే బాగా ఇష్టమా? ఈవెన్ అగ్రికల్చర్ అయినా కూడా మీకు బాగా ఇష్టమా? చెట్ల పనులు గాని, పూల పనులు గాని, పండ్ల మొక్కలు గాని, అటువంటియి పెంచడం. తోటలన్నా గూడా, పెరడ్లన్నా గూడా, పంట పొలాలన్నా గూడా మీకు ఇష్టముందా? ఎయిత్, సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. ఎయిత్ వన్ అనేది మీకు లెక్కలు ఈజీగా చేయడం ఇష్టం. ఆల్జీబ్రా ఎంత పెద్ద లెక్కలైనా గూడా, ఎంత పెద్ద డిఫికల్ట్ సిట్యుయేషన్ అయినా గూడా, ఎంత పెద్ద
కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయినా గూడా చేయడం ఇంట్రెస్ట్ ఉందా? దెన్ యాక్టింగ్ ఇన్ స్కిట్ ఆర్ షార్ట్ ఫిల్మ్. ఏదన్నా షార్ట్ ఫిల్మ్ జేయడం గానీ, ఏదన్నా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ స్కిట్ జేయడం గానీ మీకు ఇష్టం ఉందా? నైన్త్ వన్ దట్ ఈస్ నైన్త్ వన్. దెన్ 10థ్ వన్ స్టడీయింగ్ కమ్యూనిటీస్ ఆర్ గ్రూప్స్ ఇన్ సొసైటీ. లేదంటే సమాజంలో ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు? వాళ్ళు ఎటువంటి బట్టలేసుకుంటున్నారు? కట్టుకుంటున్నారు? లేదంటే బతుకమ్మ సెలబ్రేషన్‌కి రీజన్ ఏంటి? అదెప్పుడు స్టార్ట్ అయింది? లేదంటే మేడారం సమ్మక్క సారక్క జాతర ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని కారణాలేంటిది? ఓకే. ఆ! లేదంటే ఆహ్, యాహ్! సో, లైక్ దిస్. అదర్‌వైజ్ ఈ ఆహ్, తెలంగాణ అనేటువంటి పదం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే. సో, ఇటువంటియన్ని అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ యొక్క కల్చర్ గురించి చదవాలనుకుంటే అది 10థ్ పాయింట్. దెన్ 11థ్ వన్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ ఏ టీవీ న్యూస్. మీరు ఎవరి దగ్గరికన్నా ఎళ్ళిపోయి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి దగ్గరికెళ్ళిపోయి గాని, మీ ఊళ్ళో ఉన్న సర్పంచ్ గాని, మీ వాడలో ఉన్నటువంటి కౌన్సిలర్ గాని, కార్పొరేటర్ దగ్గరికెళ్ళిపోయి ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉందా? ఓకే. దే ఆర్ ద లోకల్ లెవెల్ పొలిటికల్ లీడర్స్, రైట్? Interviewing for the news, maybe TV news. You want to cover it for the TV news for maybe for 10 minutes or 5 minutes. Okay, short. Studying economic related issues. Okay. Studying economic, 12th one. Studying economic related issues. అసలు అసలు ఎకనామిక్స్‌కి అంటే డబ్బులకి, పేదరికానికి సంబంధం ఏంటిది? పేదరికానికి, కులానికి సంబంధం ఏంటిది? ఎందుకు పేదరికము ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లోనే ఎక్కువగా ఉంటుంది? లేదు హెల్త్ ఫెసిలిటీసు ట్రైబల్ వాళ్ళకి ఎందుకు అందడం లేదు? గవర్నమెంట్ ఏం జేయాలి ఎకనామిక్ యాస్పెక్ట్‌ల? ఓకే. రూపాయికి డాలర్‌కి మధ్య సంబంధం ఏంటి? ఇవన్నీ ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మన ఎగుమతులు ఎలా ప్రభావితమయ్యాయి? దిగుమతులు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము? ఓకే. గ్యాస్ సిలిండర్‌కి ప్రాబ్లమ్ ఏర్పడినట్టుగా ఉంది ఇప్పుడు. ఈ సిట్యుయేషన్‌లో దేశవ్యాప్తంగా. దానికి కారణం ఏంటిది? ఇంటర్నేషనల్‌గా పరంగా చూస్తే కారణం ఏంటిది? ఎకనామిక్ చూస్తే. ఓకే. 12th one మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ లైక్ కార్స్, హై స్పీడ్ ట్రైన్స్, డిఫెన్స్, సబ్‌మెరైన్స్ అండ్ రాకెట్స్. మీకేమన్నా చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు నాకు జాతరలలో గాని, తీర్థాలలో గాని కొంచెం దొరుకుతాయి వస్తువులు. కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు. సో, అవి తీసుకొని వాటిని ఆ మోడల్‌లో మీరేమైనా తయారు చేయాలని చూస్తున్నారా? మీకది ఇష్టంగా ఉందా? 13థ్ పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్ ద మెషిన్స్. ఓకే. దెన్ 14థ్ వన్ డూయింగ్ ఎక్స్‌పెరిమెంట్ ఇన్ సైన్స్ ల్యాబ్స్ ఫర్ ఇంప్రూవింగ్ ఫుడ్ ప్రొడక్షన్. నిజంగానే ఇప్పుడు ఫుడ్ సరిపోవడం లేదు. టమాటాలు రైతులు పండించిన టమాటాలు కోసిన తర్వాత 2, 3 రోజులు ఖరాబ్ అయిపోతున్నాయి. ఉదాహరణకు. వాళ్ళప్పుడు అంది రేట్ తగ్గినప్పుడు సప్లై ఎక్కువుండి రేట్ తగ్గినప్పుడు అంతా పెంట పాలు చేస్తున్నారు. మరి అదే టమాటాని ఇంకొక 5, 6 రోజులు నిల్వ ఉండేటట్టు ఏం చేయాలి? ఏం హైబ్రిడ్‌కి ఏం కలిపితే అది ఎక్కువ రోజులు ఉంటుంది? అటువంటి రిసర్చ్ ఏమన్నా ఇష్టం ఉందా మీకు? ఈవెన్ పండ్లు గూడా తొందరగా ఆహ్, స్టేల్ అయిపోతాయి. పాషిపోతాయి. ఖరాబ్ అయిపోతాయి. కుళ్ళు పట్టు బూజు పట్టిపోతాయి. కుళ్ళిపోతాయి. అలా చేయకుండా మరి ఎక్కువ రోజులు ఎట్లా ఉండడానికి ఏం చేయాలి? అదేమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా? అటువంటి ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. దెన్ 15థ్ మెయింటైనింగ్ గ్యాలరీ. మెయింటైనింగ్ గ్యాలరీ అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫ్రీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ మూవ్‌మెంట్ గురించి అన్నీ ఒక 10, 20 వరకు మంచి ఏ4 సైజ్‌లో ప్రింట్ ఔట్ తీసుకొని గాని, పెయింటింగ్ చేసి గాని, ఒక గ్యాలరీ గోడ వరకు ఇట్లా అంటేయడం. మీ రూమ్‌లో ఇండియన్ క్రికెట్ టీమ్ సాధించినటువంటి విజయాలు గాని, ఇండియన్ క్రికెటర్స్ సంబంధించినటువంటి స్టోరీస్ ఏమన్నా ఉన్నా గూడా దాన్ని మీ మీ రూమ్‌లో మీ రీడింగ్ రూమ్‌లో ఒక డాక్యుమెంట్ లాగా చేసి పెట్టడం గాని, అట్లాంటివి మీకేమన్నా హాబీ ఉందా? ఓకే. మెయింటైనింగ్ ఆర్ట్ గ్యాలరీ. బాగా ఆర్టేసి పెట్టడం. నేచర్ సంబంధించినటువంటి సీనరీస్ గాని, సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు అట్లా రకరకాలుగా. ఓకే. జలపాతాలు, కొండలు, కోనలు అవి గ్యాలరీలాగా పెట్టడం. కండక్టింగ్ స్పిరిచ్యువల్ ఈవెంట్స్. కండక్టింగ్ ఏ స్పిరిచ్యువల్ ఈవెంట్. అంటే మీ ఊళ్ళో ఉన్న టెంపుల్ దగ్గర ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మంచిగా ముందుండి అక్కడ అన్నీ చూసుకోవడము. అందరూ ఒక వరుసలాగా వచ్చి వాళ్ళ తీర్థాలు గాని, తీర్థ ప్రసాదాలు తీసుకోవడము. మంచిగా ఎటువంటి గందరగోళం లేకుండా
తొక్కిసలాట లేకుండా, లొల్లులు లేకుండా వాళ్ళు అంతా స్మూత్‌గా జరిగేటట్టుగా చేసేటువంటి ఏమైనా నీకిష్టముందా? ఓకే. తర్వాత కండక్ట్ స్పిరిచ్యువల్ ఈవెంట్స్ ఎవరైనా పిలవడం. ఒక గొప్ప వారిని పిలవడం, తెలిసిన వారిని. బార్గెనింగ్ ఎట్ ద మార్కెట్. మార్కెట్‌కెళ్ళినప్పుడు మీరు బార్గెనింగ్ చేసేటువంటి చిన్న రైతుల ఉన్నటువంటి కూరగాయల దగ్గర కాదు. అంటే కొట్లు బండి మీద కొట్లు, బండి మీద కూరగాయలు గాని, పండ్ల వస్తువులు పెట్టుకొని ఆ బార్గెనింగ్ కాదు. ఈవెన్ బిగ్ షాప్స్‌కేమైనా ఎళ్ళినప్పుడు, షోరూమ్ లాంటి దానికెళ్ళినప్పుడు అక్కడ అటువంటి దగ్గర బార్గెనింగ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? సో, అంటే షాప్స్ దగ్గర కూడా చేస్తారు. బట్ ఇట్ విల్ నాట్ బి ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే. బార్గెనింగ్ స్కిల్స్ ఏమన్నా మీకున్నాయా మార్కెట్‌లో? తర్వాత 37థ్ బార్గెనింగ్ ఎట్ ద మార్కెట్. 18 ప్రిపేరింగ్ చార్ట్ బై యూజింగ్ స్టాటిస్టికల్ డేటా. మీకున్నటువంటి డేటాను బట్టి ఒక చార్ట్ ప్రిపేర్ చేయడం. ఏంటిదది? 2020లో ఇన్ని మొబైల్ ఫోన్స్ అమ్ముడయ్యాయి ఇండియాలో. 2021లో ఇన్ని మొబైల్స్. 2022లో ఇన్ని. 23లో ఇన్ని. 24లో ఇన్ని. 24, 26 అప్ టు ఇక్కడ వరకు. ఎలా ఉంది? గ్రాఫ్ ఎలా ఉంది? అటువంటిదేమన్నా మీకిష్టం ఉందా? అటువంటి గ్రాఫ్ ఫార్మ్‌లో ఎయడం. లేదు మీ మార్క్సే గావచ్చు. మీ మార్క్స్ యూనిట్ టెస్ట్ 1లో ఎట్లా ఉండే? 2లో ఎట్లా ఉండే? దెన్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఎట్లా ఉండే? దెన్ యూనిట్ టెస్ట్ 3లో ఎలా ఉండే? దెన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. దెన్ యూనిట్ టెస్ట్ 4. దెన్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 1, 2, 3, 4, 5 ఎలా ఉన్నాయి? ఫైనల్‌గా మీ లాస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉంది? గ్రాఫ్ ఎలా వచ్చింది? అంటే ఓకే. దెన్ ప్రిపేరింగ్ టేబుల్స్ అండ్ సోఫాస్. మ్యానుఫ్యాక్చరింగ్ 19th వన్ ఈస్ ప్రిపేరింగ్ టేబుల్స్ అండ్ సోఫా. అంటే టేబుల్ మంచి ఫర్నిచర్ డిజైన్ కొద్ది డిజైన్ మంచి మంచి కొత్త డిజైన్‌లతోటి తయారు చేయడము, డిజైన్ తయారు చేయడము, సోఫాలు తయారు చేయడము, టేబుల్స్, ఫర్నిచర్ తయారు చేయడం ఏమైనా మీకిష్టం ఉందా? ఇది 19th. 20th వన్ స్టడీయింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది మరి? ఓకే. థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న విలేజ్‌లో ఇప్పుడు మీకు నేను భూపాలపల్లి దగ్గర చెల్పూర్ విలేజ్ ఉంది. గన్పూర్. గన్పూర్ దగ్గర ఉంది. చెల్పూర్ దగ్గర పవర్ ప్లాంట్ ఉంది. సింగరేణి వాళ్ళది. రైట్. సో, అక్కడికి పవర్ ప్లాంట్ ఆ పవర్ ప్లాంట్ దగ్గరనే విలేజెస్ ఉంటాయి. ఆ పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ కాబట్టి బొగ్గు మండించినప్పుడు ఫస్ట్ వన్ పొగ బాగా వస్తది. రెండోది బూడిద వస్తది. బూడిద యాషెస్. సో, అవన్నీ విలేజ్‌లో గూడా స్కాటరింగ్ అయితాయి. విలేజ్ జనాల పైన, పంటల పైన పడతది. సో, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది మరి? జనాల ఆరోగ్యం పైన ఎలా ఉంది? అంత లెవెల్‌లో కూడా చిన్న లెవెల్, స్మాల్ లెవెల్. ఓకే. మీరు అంటే సైంటిఫిక్ వేలా ఒక కారు తీసుకుంటే ఎంత ఒక కారు ఎంత కార్బన్ రిలీజ్ చేస్తుంది? అదే కారు సోలార్ ఎనర్జీ పైన చేస్తే ఎంత సేవ్ అవుతుంది? అట్లాంటి చిన్న చిన్న లెక్కలు గూడా అంటే ఇంపాక్ట్ ఆఫ్ ద పొల్యూషన్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఎండలు బాగా పెరిగినాయనుకోండి. ఎండలు బాగా పెరిగినప్పుడు మానవ శరీరం పైన ఏం ప్రభావం ఉంటుంది? అటువంటి స్టడీస్ చేయడానికి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? సో, దిస్ ఈస్ ద 21. రిమైనింగ్ I will cover in next video. Okay, this is the 21. I will cover from 21 in next video because it is very big. Up to 20 I covered. So up to here you can do the exercise.